హార్ట్ అటాక్, అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు అకస్మాత్తుగా వస్తుంది. ఈ గుండెపోటు వచ్చినప్పుడు చాలామంది తీవ్రమైన గుండెపోటు, చెమటలు పట్టడం, ఊపిరాడకపోవడం, స్పృహ పడిపోవడం. చాలామంది అనుకునేది ఏంటంటే తీవ్రమైన ఛాతీలో నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోతారు, అప్పుడు గుండెపోటు వచ్చినట్టు అనుకుంటారు. కానీ గుండెపోటు రావడానికి ముందే మన శరీరం చాలా సూచనలు పంపిస్తుంది. వాటిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. మన గుండె కొట్టుకోవడంలో, గుండె రక్తాన్ని పంపు చేసే విషయంలో ఏ చిన్న లోపం వచ్చినా, ఆటంకం వచ్చినా, అవరోధం వచ్చినా శరీరంలో ఆ లక్షణాలు కనిపిస్తాయి. మన దేహం సూచనలు పంపిస్తూనే ఉంటుంది. కానీ చాలా వరకు మనం వాటిని అశ్రద్ధ చేస్తాం, చాలా సాకులు వెతుకుతాం వాటి గురించే. గుండెల్లో నొప్పి, ఆయాసం, అలసట వచ్చింది అంటే మనం ఏమనుకుంటామంటే ఈరోజు తీవ్రమైన పని చేశాను, అలసిపోయాను, అందువల్లే అనుకుంటాం. లేదా నేను స్పైసీ ఫుడ్ తిన్నాను, నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది అనుకుంటాం. లేదా నాకు వయసు పైబడింది కాబట్టి అలా వచ్చింది అనుకుంటాం. ఇలా మనం అశ్రద్ధ చేయడం ద్వారా, నిర్లక్ష్యం చేయడం ద్వారా మన శరీరం పంపే సిగ్నల్స్, సూచనలు మనం పట్టించుకోకపోవడం ద్వారా గుండెపోటు రావడానికి కారణం అవుతుంది. అయితే మన శరీరం పంపే సిగ్నల్స్ని మనం అశ్రద్ధ చేయకుండా మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకొని ముందుగానే జాగ్రత్త పడితే అకస్మాత్తుగా వచ్చే హార్ట్ అటాక్ నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మన గుండె 24 గంటల నుండి 7 పనిచేస్తూనే ఉంటుంది కదా. ఒక రోజుకి 1,00,000 సార్లు పంపు చేస్తుంది, గుండె కొట్టుకుంటుంది. ప్రతి అవయవానికి రక్తాన్ని గుండె పంపు చేయబట్టే కదా సరఫరా అవుతుంది. అనగా ఈ ప్రసరణలో, ఈ రక్తం అందించే ప్రక్రియలో ఏ లోపం ఉన్నా, తగిన శరీర భాగానికి రక్త ప్రసరణ సరిగ్గా అందకపోయినా, పోషకాలు అందకపోయినా ఆ సూచన ఇటే కనిపిస్తుంది. శరీరం ఆ సిగ్నల్ పంపిస్తుంది, సూచన చూపిస్తుంది. చాలామంది గుండె సంబంధిత లక్షణాలు కనిపించినప్పటికీ ఒత్తిడి వల్ల ఈరోజు నేను ఒత్తిడి పడ్డాను, ఈరోజు నేను చాలా కోపపడ్డాను, ఆవేశపడ్డాను, ఈరోజు ఎక్కువ అలసట చెందాను. ఎందుకంటే ఈ లక్షణాలు చాలాసార్లు వచ్చి అలా కనిపించి వెళ్ళిపోతాయి. అందుకే నిర్లక్ష్యం. చాలామంది అనుకుంటున్నట్లుగా ఒకేసారి తీవ్రమైన గుండె నొప్పి, స్పృహ తప్పి పడిపోవాల్సిన అవసరం లేదు. అంత తీవ్రమైన పరిణామం జరగడానికి ముందు చిన్న చిన్న లక్షణాలు వచ్చి వెళ్ళిపోతాయి. అందుకే అశ్రద్ధ. గుండెపోటు అయితే ఇలా ఉండదు కదా అని వారే సొంత నిర్ణయాలు తీసుకొని వచ్చింది తగ్గిపోయింది, ఇది గుండెపోటు కాదు అనుకుంటారు. కానీ తీవ్రమైన గుండెపోటు అనగా హార్ట్ అటాక్ రావడానికి ముందుగా మన శరీరం ఏ లక్షణాలను చూపిస్తుంది? హార్ట్ అటాక్ రావడానికి ముందు, గుండెపోటు రావడానికి ముందు మన శరీరం ఏ సూచనలు పంపిస్తుంది, ఏ సిగ్నల్స్ పంపిస్తుంది అనే 10 విషయాలు మనం తెలుసుకుందాం. ఈ 10 విషయాల్లో ఏది మనకు కనిపించినా అశ్రద్ధ చేయకూడదు. కాబట్టి ఈ వీడియోలో గుండెపోటు రావడానికి మన శరీరం పంపించే 10 సూచనలు, మన శరీరంలో కనిపించే 10 సూచనలు ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఈ లక్షణాల్లో ఏదున్నా ముందుగా గమనించి వైద్యుని దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నప్పుడు తీవ్రమైన గుండెపోటు రావడానికి ముందే గుండెను కాపాడుకోవచ్చు, గుండె కండరాలను దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు, ప్రాణాలను కాపాడుకోవచ్చు. అందులో మొట్టమొదటి లక్షణం ఏమిటంటే తీవ్రమైన అలసట, టైర్డ్నెస్, వీక్నెస్, బలహీనంగా అనిపించటం, అలసిపోయినట్టు అనిపించటం. సాధారణంగా పనిచేసి సాయంత్రం వేళ అలసిపోవడం, తీవ్రమైన మనం శ్రమ చేసినప్పుడు అలసిపోవడం సహజమే. కానీ
తరచుగా అలసిపోయినట్టు అనిపించటం, శరీరంలో బలహీనంగా అనిపించటం, ఈ లక్షణాలు పదే పదే కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది సూచనే. గుండెపోటు రావడానికి సూచన అనుకోవచ్చు. శరీరంలో అన్ని భాగాలకు గుండె రక్తాన్ని సరఫరా చేస్తుంది, పోషకాలను సరఫరా చేస్తుంది. శరీరంలో ఉన్న అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందకపోతే, పోషకాలు అందకపోతే ఆ శరీర భాగాలు బలహీనం అవుతాయి. తగినంతగా ఆక్సిజన్ సరఫరా జరగకపోతే అలసటే కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఈ లక్షణం కనిపించిన వయసు పైబడిపోయింది, ఈరోజు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాను అని నిర్లక్ష్యం చేస్తారు. అటువంటి నిర్లక్ష్యం చేయకూడదు. తరచుగా అలసటకు గురవుతున్న, బలహీనతకు గురవుతున్న వైద్యుని సంప్రదించడం చాలా అవసరం. రెండో విషయం, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది. సాధారణంగా మనం ఊపిరి తీర్చుకోగలుగుతాం, కానీ చిన్న చిన్న పనులకే ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ఎదురైతే, కొంత దూరం నడిచినా అలసట రావడం, ఊపిరి అందకపోవడం, మెట్లెక్కిన, బరువు మోసిన ఊపిరి అందకపోవడం, ఎక్కువ గాలి తీసుకోవాలనిపించడం, దీన్ని షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటాం. ఇదొక సూచన. రాత్రిపూట వెలికిలా పడుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, అకస్మాత్తుగా నిద్ర నుండి లేవడం, ఈ లక్షణాలు రెండో సూచనగా మనం తీసుకోవాలి. వెలికిలా పడుకున్నప్పుడు ఊపిరి ఎందుకు ఆడదు? బలహీనమైన గుండె, అంటే గుండెలో ఆటంకాలు, అడ్డంకులు ఎదురైనప్పుడు రక్తాన్ని పంపు చేయలేదు, తద్వారా నీరు వచ్చి ఊపిరితిత్తుల్లో చేరుతుంది. అందుకే ఊపిరి పీల్చుకోవడం కష్టం అవుతుంది. ఇక మూడోది, గుండెలో అసౌకర్యంగా అనిపించటం, చెస్ట్ డిస్కంఫర్ట్ అంటాం. గుండెకి సంబంధించిన సమస్యలు అయితే తీవ్రమైన నొప్పి రానవసరమేం లేదు. నొప్పి వస్తేనే గుండెపోటు అనుకుంటాం, కాదు. గుండె దగ్గర ఎటువంటి అసౌకర్యమైన, తీవ్రమైన నొప్పి రానవసరం లేదు, చిన్న అసౌకర్యమైన గుండెపోటుగా భావించాలి. ఇక్కడ భారం ఉన్నట్టు అనిపించడం, గుండెల యొద్ద భారం, చుట్టూ పెద్ద తాడుతో లేదా పెద్ద వస్త్రంతో గట్టిగా చుట్టి బిగించినట్టు అనిపించటం, బరువును పెట్టినట్టు అనిపించటం, ఈ లక్షణాలు ఏదున్నా మనం చెస్ట్ డిస్కంఫర్ట్, గుండె దగ్గర అసౌకర్యంగా అనిపించినప్పుడు, ప్రత్యేకంగా బరువైన పనులు చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ప్రత్యేకంగా అసౌకర్యంగా అనిపించినప్పుడు మనం గుండెపోటుగా భావించాలి. ఇక గుండెపోటు రావడానికి ముందుగా కనిపించే నాలుగో లక్షణం ఏంటంటే నొప్పి అనిపించటం. గుండెల దగ్గర, మెడ దగ్గర, చేతి దగ్గర నొప్పి వెనక్కి వెళ్ళటం, బ్యాక్ సైడ్ వెళ్ళటం. ఈ లక్షణాలు అసలు చేయకూడదు. లెఫ్ట్ ఆర్మ్, నెక్, జా, అప్పర్ బోన్. ఎందుకంటే ఈ నొప్పి నర్వ్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది, ప్రయాణించి ఆ శరీర భాగాలకు వ్యాపిస్తుంది అన్నమాట. అందుకే నొప్పి గుండెల యొద్ద ప్రారంభమై పక్కకు వ్యాపిస్తున్నప్పుడు ఎడమ చేతిలోకి, దవడలోకి, మెడలోకి, వెనక భాగానికి అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇది కండరాల నొప్పి అని అసలు తీసేయకూడదు, లేదా గ్యాస్ ట్రబుల్ అని అసలు అశ్రద్ధ చేయకూడదు. ఇక ఐదో లక్షణం డిజినెస్, మైకం, తల తిరగడం, లైట్ హెడెడ్నెస్, తల తిరగడం, అకస్మాత్తుగా మైకం కమ్మడం, చీకటి కమ్మడం, అచేతనంగా అనిపించటం, ఈ లక్షణాన్ని అశ్రద్ధ చేయకూడదు. తల భారంగా అనిపించటం, కారణం ఏంటంటే గుండెలో ఏదో సమస్య ఉంది, అందుకే రక్త ప్రసరణ సరిగ్గా జరగట్లేదు. తలకు ఒక్కసారిగా అకస్మాత్తుగా
తాత్కాలికంగా రక్త సరఫరా ఆగిపోవడం డిజీనెస్కి మైకం కమ్మడానికి కారణం అవుతుంది. ఈ విషయంలో అసలు అశ్రద్ధ చేయకూడదు. స్పృహ తప్పినట్టు అనిపిస్తుంది కాసేపు, ఏం అర్థం కాదు. ఈ లక్షణాలు ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ఇక 6వ లక్షణం ఫాస్ట్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్. వేగంగా గుండె కొట్టుకోవడంలో గుండె వేగంలో గుండె పనితీరులో మార్పు రావడం. అది ఎవరైతే తీవ్రమైన గుండెపోటుకు త్వరలో లోనవుతున్నారో వారు తెలుసుకోవచ్చు. ఎందుకంటే వారి గుండె వేగంగా కొట్టుకోవడం వారికి అర్థమవుతుంది. గుండె కొట్టుకోవడం లయబద్ధతలో ఏ మార్పు వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. చిన్న పరీక్ష ఈసీజీ తీసుకోవడం ద్వారా చాలా వరకు గుండె కొట్టుకునే తీరులో మార్పును కనిపెట్టవచ్చు. తద్వారా రాబోయే గుండెపోటు నుండి తీవ్రమైన ప్రమాదం నుండి కాపాడుకోవచ్చు. ఇక 7వ విషయం స్వెల్లింగ్ ఇన్ ఫీట్, యాంకిల్స్, లెగ్స్. కాళ్ళు వాపులు రావడం, కాళ్ళకు పైన పాదాలు వాపులు రావడం ఇది ప్రమాదకరమైన లక్షణం. మనం ఆ వాపును చేత్తో ఒత్తినప్పుడు గుంట పడ్డం అంటే గుండె బలహీనం కొట్టుకోవడం ద్వారా రక్తం ఫ్లో బ్యాక్ అవ్వదు, వెనక్కి తిరిగి ప్రసరణ అవ్వదు. అందుకే నీరు వచ్చి కాళ్ళల్లో పాదాల్లో చేరుతుంది. దీన్ని ఎలా కనిపెట్టచ్చు? చెప్పులు వేసుకున్నప్పుడు, షూ వేసుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపించటం, సాయంత్రానికి కాళ్ళు వాపులు ఎక్కువ అవడం, అలా కాళ్ళను ఒత్తినప్పుడు గుంట పడుతుంది. ఇక 8వ లక్షణం నాసియా, వామిటింగ్, స్టమక్ పెయిన్. వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం, కడుపులో అసౌకర్యంగా అనిపించడం. చాలామంది దీన్ని గ్యాస్ ప్రాబ్లం అనుకుంటారు. కాదు, పదే పదే ఇలా అనిపించినప్పుడు, సహజంగా మనం స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు, ఎక్కువ ఆహారం తీసుకున్నప్పుడు, అరుగుదలలో సమస్య వచ్చినప్పుడు ఇవి రావడం సహజమే. కానీ పదే పదే వాంతి వచ్చినట్టు అనిపించడం, వికారం అనిపించడం, కడుపులో నొప్పి అనిపించడం, ఇటువంటి లక్షణం మనకు కనిపిస్తే గుండెపోటు రావడానికి ముందు లక్షణం అనుకోవచ్చు. అందుకే వీటిని ఏమంటారంటే హార్ట్ రిలేటెడ్ డైజెస్టివ్ సైన్స్. అదే పనిగా వాంతి అలాగే ఉండడం, కడుపంతా నిండినట్టు అనిపించడం, ఉదర భాగంలో గుండె దగ్గర అసౌకర్యంగా అనిపించడం, ప్రత్యేకంగా ఇది స్త్రీల్లో ఎక్కువ ఉంటుంది. అందుకే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక 9వ విషయం ఎక్కువగా చెమట పట్టడం. తీవ్రమైన పని చేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు చెమట పట్టడం సహజమే. కానీ ఏ పని చేయకపోయినా చెమట పట్టడం, కాళ్ళు చేతులు చల్లగవడం, ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటు రావడానికి ముందు లక్షణాలు అనుకోవచ్చు. కాబట్టి గుండెలో అసౌకర్యంగా ప్రత్యేకంగా అనిపించినప్పుడు, చెమటలు పట్టినప్పుడు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినప్పుడు, వ్యాయామం చేయకుండానే నడవకుండానే మనం అలాగా ఉన్నప్పుడు కూడా చెమట పట్టినప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు, వైద్యుని సంప్రదించాలి. ఇక 10 సరిగా నిద్ర పట్టకపోవడం, ఆందోళనగా ఉండడం, కలవరంగా ఉండడం, ఏ కారణం లేకపోయినా పడుకోవడంలో ఇబ్బంది అవ్వడం, పడుకున్నా అసౌకర్యంగా ఊపిరాడక మరి వెంటనే లేచిపోవడం. కారణం ఏంటంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం. ఈ 10 లక్షణాల్లో ఏవి కనిపించినా హార్ట్ అటాక్ రావడానికి ముందు లక్షణాలుగా భావించాలి. అశ్రద్ధ చేయకూడదు. వయసు పెరిగింది, ఈరోజు టెన్షన్ పడ్డాను, ఈరోజు ఎక్కువ ఆహారం తీసుకున్నాను, ఈరోజు చాలా ఆందోళనకు గురయ్యాను అని అనుకోవడానికి వీల్లేదు. ఈ లక్షణాలు చాలా మట్టుకు గుండెపోటు రావడానికి ముందు లక్షణాలు. ఆ తర్వాత వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన గుండెపోటుకు లోనవడానికి కారణమవుతుంది. కాబట్టి ఒక విషయం మీకు స్పష్టమైంది కదా, గుండెపోటు రావడానికి ముందు మన శరీరం ఈ 10 సూచనలు, సిగ్నల్స్ని పంపిస్తుంది. నీకు గుండెపోటు రావడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త అని. మరి ఈ 10 సూచనలు మనం తెలుసుకున్నప్పుడు వీటిల్లో ఏది ఉన్నా ఆ సూచనలను,
ఆ సిగ్నల్స్ నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించి పరీక్షలు చేయించుకొని సరైన సమయంలో మందులు వాడుకోవడం ద్వారా రాబోయే పెను విపత్తు నుండి, తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధి నుండి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.